హాయ్ హలో నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలాగే నా ఫాలోవర్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆగండి ఫ్రెండ్స్, ఈ రైలు ఎవరు స్కిప్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక గుడి, టెంపుల్. ఇది అయ్యప్ప స్వామి గుడి, అలాగే టెంపుల్. ఈ వీడియో అంతా కూడా మీకు ఇక్కడ లొకేషన్ అంతా కూడా చూపిస్తున్నాను. అయితే ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. నా ఫ్రెండ్ శ్రీనండి పేరు, హైదరాబాద్లో ఉంటున్నాడు. సంక్రాంతికి నేను మన ఊరు వస్తున్నాను, నన్ను ముఖ్యమైన ప్లేస్కి తీసుకెళ్ళాలని అడిగారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ ప్లేస్ ఆంధ్ర శబరిమల అని పిలుస్తారండి. అయితే మన ఆంధ్రాలో శబరిమల టెంపుల్ ఉన్నదని మీకు చూపించడం కోసం తీయడం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ టెంపుల్ ఫేమస్ అవ్వబోతుంది. అలాగే ఈ టెంపుల్కి వచ్చే దారి, రోడ్ మ్యాప్, ఊర్లు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నా ఓన్ వాయిస్తో. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. అయితే మా ఊరు తాళరేవు అండి. తాళరేవు నుంచి కాకినాడ నుంచి పిఠాపురం, అలాగే కత్తిపూడి వెళ్ళాలండి. కత్తిపూడి నుంచి శంఖవరం అనే ఊరు ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అదొక ఏజెన్సీ ఏరియా. ఆ శంఖవరంకి వెళ్ళక ముందే మనకి ఆంధ్ర శబరిమల అనే ఊరు ఆ రోడ్లోనే మనకి టచ్ అవుతుంది. అక్కడి నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా రోడ్డు 1 కిలోమీటర్ వరకు బాగోదు. అయితే స్టార్టింగ్లో కూడా మనకి కత్తిపూడి నుంచి ఒక 5 కిలోమీటర్ల వరకు రోడ్డు బాగోదండి. అక్కడ నుంచి 25 కిలోమీటర్లు రోడ్డు అంతా బాగుంటుంది. మొత్తం కత్తిపూడి నుంచి 30 కిలోమీటర్లు వస్తుందండి రోడ్డు. మేమైతే చాలా హ్యాపీగా జర్నీ సాగించాం. నా వృత్తి డ్రైవింగ్ కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. నా ఫ్రెండ్ శ్రీను, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి వాళ్ళందరినీ అక్కడ చాలా హ్యాపీగా సరదాగా తిరుగుతూ అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం మేము వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకోవడం జరుగుతుంది. టికెట్ తీసుకున్న తర్వాత మనకి దర్శనాన్ని కల్పిస్తారు. మనకి మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి కోరుకుని దండం పెట్టుకొని మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అటువంటి అన్నీ కూడా జరుగుతాయి. మీరు హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తున్న వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అలాగే మీ చుట్టాలు ఎవరైనా మనకి వైజాగ్ వెళ్తున్నప్పుడు కానీ, మనం ఒకవేళ ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక దారిలోంచి విజయవాడ, అలాగే మనకి ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి ఇవన్నీ దాటుకుని వచ్చాక కత్తిపూడి జంక్షన్ మనకి తగులుతుందండి. అక్కడ ఎవరు అడిగినా సరే శంఖవరం ఊరని అడిగితే చెప్తారండి. ఆంధ్ర శబరిమల ఎలాగెళ్ళాలని అడగాలి, ఎవరైనా చెప్తారు. అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వైజాగ్ నుంచి వస్తున్నవారు కానీ, అనకాపల్లి మించి మనకి తుని, అన్నవరం ఇవన్నీ తగులుతుంటాయి. అన్నవరం దాటాక కత్తిపూడి వస్తుంది. అక్కడి నుంచి మీరు రైట్ సైడ్కి ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఒక 5 కిలోమీటర్లు మాత్రం రోడ్డు బాగోదు. మిగతా 25 కిలోమీటర్లు బాగుంది రోడ్డు. మేము జర్నీ చేసాం. అలాగే మీరు అక్కడ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక శంఖవరం అనే ఊరు వెళ్తే కనుక అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కానీ చాలా అద్భుతంగా ఉంది. మేమందరం వెళ్ళాం. ఆ వీడియో కూడా నేను చేసి పెట్టడం జరుగుతుంది. మీరందరూ ఈ వీడియో తప్పకుండా చూడాలని, ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కొంచి నా వాయిస్ ఆపేయడం జరుగుతుంది. ఇక్కొంచి అక్కడ లొకేషన్స్ కానీ, అక్కడ ఉన్న ఆ పక్షులు, ఆ శబ్దాలు, ఆ వాతావరణం అన్నీ మీకు వినిపిస్తాయి. మీరు తప్పకుండా ఈ రీల్ అంతా పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్. బాయ్. Guys,
ఇదే యూట్యూబ్ వస్తాను